వరుణుడు కనికరించట్లేదు. చినుకమ్మ జాడేలేదు. బంగారం పండే భూములు బీటలు వారుతున్నాయి. పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. రైతన్న దిగాలుగా ఆకాశ వంక చూస్తున్నాడు. కృష్ణా జిల్లా రైతుల పొలాల్లో నీరు లేదు, కానీ వారి కంట కన్నీరు దారలుగా పోతోంది. అన్నపూర్ణగా పేరుగాంచిన ఏపీలో ప్రస్తుతం ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆందోళన మొదలైంది. ఓవైపు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు అన్నదాతకు వ్యవసాయాన్ని కష్టతరంగా మార్చేస్తున్నాయి. వర్షాలు పడక, కాలువల నుండి సాగునీరు అందక ఈసారి ఖరీఫ్ సాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాలు చాలా తక్కువగా పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై ఆఖరికి వచ్చినప్పటికీ వాన జాడ కనిపించట్లేదు. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటిపోయినా చినుకు జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నారుమడులని బతికించుకోవడానికి కూడా నీరు అందకపోవడంతో కంట కన్నీరు పెడుతున్నారు. మా చేలు ఎదలేసి వాళ్ళకి నెల రోజులు అవుతున్నాయి. అయితే ఏమైందంటే నెల రోజులు మట్టి మాకు నీళ్లు మొన్న ఫస్ట్ లో వాన పడినప్పుడు కొద్దిగా మొలకొచ్చినాయి. ఇంతవరకు మళ్ళీ కాలువలు సరిగ్గా రాలేదు. దానివల్ల ఎండిపోయి బాగా ఎదిగాయని, అదిగాక కాలువల పూడుకలు తీపిస్తా అని చెప్పారు. కాలువలో పూడుకలు తీపించుకోవడం వల్ల మాకు పైన వాళ్ళకే నీళ్లు ఉంటున్నాయి, కానీ పాలపూర పైన వాళ్ళకే, కళాపూడి నుంచి కింద వాళ్ళకి నీళ్లు లేవు, పన్నాస వరకు నీళ్లు లేవు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్న రైతులకు సాగునీటి కాలువల ద్వారా అందాల్సిన నీరు కూడా సక్రమంగా అందటం లేదు. ప్రకాశం బ్యారేజ్ నుంచి జూలై 7వ తేదీన 4400 క్యూసిక్ల నీటిని విడుదల చేశారు. కానీ ఇప్పటికీ కూడా శివారు భూముల్లో సాగు చేస్తున్న వారికి కాలువల ద్వారా నీరు అందని దుస్థితి నెలకొంది. ఫలితంగా అష్టకష్టాలకు ఓర్చి అప్పులు తెచ్చి నాట్లు వేసిన రైతులు పంటను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారు. కృష్ణానది నుండి కూడా కాలువల ద్వారా నీరు విడుదల చేశారు. కానీ శివారు ప్రాంతాల్లోని పంట కాలువలకు ఆ నీరు చేరలేదు. ముఖ్యంగా కృష్ణానది శివారు ప్రాంతాలైన పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల పరిధిలో వందలాది ఎకరాలకు నీరు అందక నారు ఎండిపోతోంది. పొలాల్లో బీటలు ఏర్పడ్డాయి. నీళ్లు అసలు ఏమీ రావట్లేదు. ఇరిగేషన్ ఏ గారు ఫోన్ చేసాం, ఇదిగో రేపత్తి అదిగో రేపత్తి అని చెప్పారు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో మామూలుగా వదలలేము, నీళ్ళు వదలలేము, ప్రత్యామ్నాయ పంట వేసుకోమంటున్నారు. ప్రత్యామ్నాయ పంట ఏమంటారంటే ఏవో గారిని కనుక్కోమన్నారు. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ పంట పొలాలన్నీ ఎండిపోయినాయి. ఈ ఎదలకైతే నీళ్ళు రానివట్లా. అది మరి ఎవరి డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ తేడానో ఏంటో ఏమీ తెలియట్లేదు. ఓవైపు వాన జాడలేక, మరోవైపు కృష్ణమ్మ నీరు రాక వేసిన పంటంతా తమ కళ్ళ ముందే ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే గతేడాది పండిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించక, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగక దళారులు, మిల్లర్ల చేతిలో మోసపోయి రైతులు కుదేలైపోయారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు కృష్ణానదిలో నీరు కూడా తమకు అక్కరకు రాని దుస్థితి నెలకొనడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అన్నదాతలు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని బీడు భూముల్లా మారుతున్న తమ పొలాలకు నీరు అందించాలని కోరుతున్నారు రైతులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.